మనకి ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల ఎలాంటి రోల్ ప్లే చేసి సొంత అన్నను ఆహ్, గద్దె దించడానికి ఎట్లా ట్రై చేసిందో, ఇప్పటికి కూడా అన్న నంబర్ 1 ఎనిమీగా ఫీల్ అవుతూ ఆమె ఎట్లా డ్యామేజ్ చేస్తుందో, హ్మ్. ఇక్కడ కూడా కవిత ఊహించని విధంగా ఎవరు కూడా ఊహించలేదు. హ్మ్. అంటే షర్మిలదంటే కనీసం ఎప్పటినుంచో కూడా ఆమె తెలంగాణలో ఉండడం, హ్మ్. జగన్‌కి ఆమె మధ్య గొడవలు ఉండడం అనేది కొంతవరకు అందరూ కూడా ఊహించారు. హ్మ్. కాకపోతే ఆమె డైరెక్ట్‌గా వెళ్ళి ఆంధ్రాలో నిలబడి జగన్‌కి డైరెక్ట్‌గా హాని చేస్తుందని ఎవరు అనుకోలేదు అప్పుడు కూడా. హ్మ్. ఇప్పుడు అదే ఇక్కడైతే అసలు కవిత జైలుకి పోయే వరకు కూడా గట్టిగా పార్టీలోనే నిలబడింది. పార్టీతోనే ఉన్నింది. హ్మ్. సో, కేసీఆర్ ఆహ్, మాటను జవదాటకుండా ఉన్నింది. హ్మ్. జైలుకి పోయి వచ్చిన తర్వాత కవితలో కంప్లీట్‌గా మార్పొచ్చినట్టు కనబడుతుంది. హ్మ్. అంటే తనని 6 నెలలు జైల్లో ఉంచినా గూడా వీళ్ళు దాన్ని చేయలేదని. రెండోది తను జైలుకి పోవడం వెనక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఉన్నారని కూడా నమ్మడం మొదలుపెట్టింది. హ్మ్. అంటే కేసీఆర్‌ని తనని దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, తర్వాత సంతోష్ కుమార్ హ్మ్. వీళ్ళు ప్రయత్నిస్తున్నారనే విషయం ఆమె నమ్మినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఆస్తులకు సంబంధించి కూడా అంటే వీళ్ళేందంటే ఇంతకుముందు ఉద్యమాల్లో ఎవరైనా కూడా కోల్పోయేవాళ్ళు. హ్మ్. ఒక ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో లాస్ అయ్యేది. హ్మ్. అంటే కమ్యూనిస్టు గానీ, లేకపోతే పౌర హక్కులు గానీ, మహిళా ఉద్యమాలు గానీ, దళిత ఉద్యమాలు గానీ, ఏ ఉద్యమమైనా కూడా హ్మ్. ఉద్యమం వల్ల వీళ్ళకి నష్టం వచ్చేది. హ్మ్. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, వాళ్ళు ఉద్యమంలోనే బాగుపడ్డారు. ఉద్యమం అప్పుడే డబ్బులు కలెక్ట్ చేయడం, ఈ విమర్శలు వీళ్ళ మీద వచ్చాయి. అవును. అప్పుడే బాగుపడ్డారు. అప్పుడు జోక్ కూడా వేసుకున్నారు. మావోడు కూడా ఉద్యమంలో చేరాడు, ఒక బైక్ కొనుక్కున్నాడు, మావోడు ఉద్యమంలో చేరాడు, హ్మ్. నాయకుడయ్యాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇలాగా జోకులేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. అలాగా విపరీతంగా ఆ తర్వాత 10 ఏళ్ళు, 10 ఏళ్లలో విపరీతంగా వీళ్ళు డబ్బులు తినేశారన్న విమర్శలు వాళ్ళ మీద ఉన్నాయి. ఒక్క కాళేశ్వరంలోనే 1,00,00,000 తిన్నారని హ్మ్. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మిగతావి. హ్మ్. సో, మిషన్ భగీరథ, ఈ కాళేశ్వరం ఇది 2 కూడా అతిపెద్ద ప్రాజెక్టులు. సో, దీంట్లో డబ్బులు తినడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువుంది. ఇప్పుడు హ్మ్. మిషన్ భగీరథ మట్టి తీసే కార్యక్రమాలు ఎక్కువున్నాయి దాంట్లో. హ్మ్. సో, మట్టి ఎన్ని లోడ్లు ఎలా కౌంటింగ్ ఏముంటది? హ్మ్. ఏమైనా చెప్పొచ్చు. హ్మ్. ఇక్కడ గుంతలు దూసామని చెప్పొచ్చు. సో, అలాగే విపరీతంగా అవినీతి జరిగిందనేది ఉంది. ఈ అవినీతిలో తనకి వాటా దక్కలేదని కావచ్చు, ఆస్తులు దక్కలేదని కావచ్చు, తను కోరుకున్న పదవులు అంటే ఆమె మంత్రి పదవి కోరుకుండొచ్చు. మంత్రి పదవి ఇవ్వలేదు ఆమెకి. ఓన్లీ ఎంపీ ఇచ్చాడు. దాని తర్వాత ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. హ్మ్. సో, పొలిటికల్ యాస్పిరేషన్స్ పైగా ఆస్తులు. ఈ రెండే కదా ప్రధానంగా రాజకీయ కుటుంబాల్లో ఎక్కడున్నా కూడా ఈ రెండే ఉంటాయి. హ్మ్. మనకది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని రాజకీయ కుటుంబాల్లో ఆహ్, ఈ గొడవలు అనేవి కామన్. హ్మ్. సోనియా గాంధీ, మేనకా గాంధీ కావచ్చు. హ్మ్. ఆహ్, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో మనం ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. హ్మ్. సో, మనకిక్కడ చూసుకున్నప్పుడు నందమూరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత అక్కడ జగన్‌కి, ఆమెకి ఇదుంది. సౌత్ ఇండియాలో చూస్తే ఇటు దేవేగౌడ ఫ్యామిలీలో రేవన్న గౌడకి వాళ్ళకుంది. హ్మ్. అటు ఆహ్, స్టాలిన్. ఆ! స్టాలిన్ చెన్నైలో. అదే స్టాలిను, అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయి. హ్మ్. ఇలాగా ప్రతి దగ్గర ఇవుంటాయి. సో, ఇదేందంటే ఆహ్, మామూలుగా మనం మేల్ సెంట్రిక్ పాలిటిక్స్ ప్రధానంగా ఉంటాయి కాబట్టి హ్మ్. ఫిమేల్ సెంట్రిక్‌గా ఉండదు కాబట్టి అక్కడున్న ఇప్పుడు కేటీఆర్‌కి నాకేంటి తేడా? కేటీఆర్ ఎందుకు సీఎం. డిఫాక్టో సీఎం లాగా ఉన్నాడు. నాకు కనీసం మంత్రి కూడా ఎందుకు ఇవ్వలేదనేది ఆమెకి గ్రడ్జ్ ఉండొచ్చు. హ్మ్. అలాగే నన్ను జైలుకి కేటీఆర్ పంపించి. బదులు నన్ను ఇరికిచ్చారు, జైలుకి పంపించారు. హ్మ్. 6 నెలలు నేనుంటే ఒక్కసారి కూడా కేసీఆర్ వచ్చి చూడలేదు, పలకరించలేదు. ఒక హ్మ్. తండ్రిగా కనీసం ఒక్కసారి వచ్చి జైలుకి హ్మ్. "ఏం బిడ్డ ఎలా ఉన్నావు" అని పలకరించలేదు. హ్మ్. పైగా ఆహ్, కవిత వల్లే మాకు నష్టం జరిగిందనేది కేసీఆర్ భావిస్తున్నాడు. ఈమె గమ్మున ఉండకుండా ఇక్కడ అవినీతి చేయడం కాకుండా ఢిల్లీ వరకెళ్ళింది. హ్మ్. ఈమె గ్రీడే కొంప ముంచిందన్న ధోరణి కూడా కనబడుతుంది. అందుకని కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న 6 నెలలు జైల్లో ఉన్నా కూడా సింపతి రాలేదిక్కడ. హ్మ్. సో, మన మన వీడియోల కింద కూడా కవిత మీద అప్పుడు నేను మాట్లాడిన వీడియో కింద కూడా ఆమె మీద నెగెటివ్ కామెంట్లు ఇంకా జైల్లో 1 ఇయర్ ఉండాలి, 2 ఇయర్స్ ఉండాలని మాట్లాడినోళ్ళే గానీ, హ్మ్. తెలంగాణ సమాజంలో ఆమె పట్ల ఎక్కడా వ్యతిరేకత రాలేదు. అంటే సానుభూతి రాలేదు. సానుభూతి రాలేదు. హ్మ్. అంటే అరెస్ట్ పట్ల వ్యతిరేకత రాలేదు. హ్మ్. దానికి ఇంకొక కారణం ఆమె భావించేదేమంటే, నేను అరెస్ట్ అయిన వల్ల
కనీసం ఇక్కడ పార్టీ శ్రేణులు ఉద్యమాలు చేయడం కానీ అవేమీ కూడా చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. అదే కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇలా ఉండేవాళ్ళ, ఇలా కంపారిజన్ అనేది ఉంటుంది. అలాగా ఆమె ఏదేమైనా మెల్లమెల్లగా ఆమె ఆ, తన పోరాటాన్ని యాంటీగా, పార్టీకి యాంటీగా పోరాటాన్ని పెంచుకుంటూ వచ్చింది. తను ఒక ఇండిపెండెంట్ శిబిరాన్ని పెట్టుకుంది. ఇప్పుడు అది పీక్కి వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్కి అన్ని రకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సో ఒక పక్క బలమైన పోరాటం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి యాంటీగా, బీజేపీ ఒక పక్క ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. మరోవైపు కేంద్రంతో ఫైట్ చేసే పరిస్థితే లేదు, ఎందుకంటే కేంద్రం ఏమాత్రం ఇది చేసినా మళ్ళీ కేసులు పెట్టే అవకాశాలు ఉంది కాబట్టి ఒక భయం అయితే ఉంది. మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా మామూలుగా లేడు, అతను చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్, తొందరపాటు లేకుండా ఒక కమ్ముకుంటున్నాడు వ్యూహాన్ని. అంటే మనం ఏదో తొందరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది రేవంత్ రెడ్డికి లేదు. అతను